ఈవిడేంటి మొత్తం ఈరోజు ఏదో వగలగొడుతుంది రాళ్ళు రప్పలు అని అనుకుంటున్నారా? ఇది బెల్లం అండి. బెల్లం ఎంత వగలగొట్టినా అసలు వలగట్లేదు. చెట్లకి ఇది వేస్తే బలం కదా, అందుకోసమే నేను ఈ 2 మిక్సీ వేసి ఒక 2 డేస్ అట్లనే ఉంచితే బెల్లము అరటిపండు 2 కరిగిపోతాయి, మెత్తగా పేస్ట్ లాగా తయారవుతుంది. అది రెడీ అయిన పేస్ట్ మనం కొంచెం బకెట్ వాటర్లో ఒక లిమిట్గా వేసుకొని అది మొత్తం మిక్సీ వేసుకొని మనం సెట్ చేసుకొని వాటర్కి కలుపుకొని వేసుకోవాలి. నేను ఇంతకు ముందుకు బనానా బెల్లం కలిపి పెట్టినా కానీ ఇంత పురుగు కూడా లేదు. అసలు స్మెల్ మాత్రం భలే అనిపించింది టేస్టీగా. అంత చూడడానికి అంత బాగాలేదు కానీ స్మెల్ అయితే బాగుంది. నేను ఇంత ముందుకు ఆ పేస్ట్ రెడీ చేసి ఒక నెల అవుతుంది. ఆ నెల నుంచి ఒక పురుగు కూడా రాలేదు. చాలా ఆరోగ్యంగా అనిపించింది దాన్ని చూస్తే. ఇప్పుడు నేను ఫ్రెష్గా మిక్సీ వేసుకుంటున్నది అది ఇది మొత్తం కలిపి మిక్సీ వేసేస్తున్నా. ఇది ఒక వారం ఉంచి తర్వాత మనం వాడుకుందాం అనేసి రెడీ చేసుకుంటున్నా. ఈ బెల్లం అయితే అసలు కరగడం ఏమో కానీ పగులుతుందేమో అని రాయి తీసుకొని కొడితే రాయి ఇటుక పిల్లనే వరిగిపోయింది. అందుకోసమే ఇక దాన్ని అట్లా వదిలేసిన. ఇప్పుడు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి కదా, ఆ కూరగాయలు కొంచెం బలమైనది ఇద్దామని, ప్రోటీన్స్ ఇద్దామనేసి ఈ బెల్లం బనానా కలుపుకొని ఒక వారం ఉంచుకొని ఆ వారం తర్వాత మిక్సీ వేసి చెట్లకు పట్టిద్దామనేసి నేను కలుపుకుంటున్నా అండి. ఇప్పుడు అది దాన్ని వారం రోజులు అయితే స్టోర్ చేసేద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే కిచెన్ వేస్టేజ్ వాటర్ ఉంది, అది పోసినాక ఒక వారం తర్వాత ఆ వాటర్ పోసేద్దాము. ఇప్పుడు టమాటాలు ఉన్నాయండి మన గార్డెన్లో. టమాటా, కాకరకాయ, సొరకాయ, దోసకాయ మాత్రం ఫుల్ పూత వచ్చేసింది. ఈ దోసకాయ తీగని మాత్రం ఎక్కడ వాకియాలో తెలియక దాన్ని అట్లనే వదిలేసిన. అలాగే మిర్చి కూడా పండు వండినట్టు అయిపోయింది. ఆకు మొత్తం దింపేస్తే మనకు ఫ్రెష్గా ఇంకో ఆకు కూడా వస్తుంది. టమాటాలు అయితే భలే వచ్చినాయండి ఈసారి. ఎండాకాలం అయితే అస్సలు రావు, చలికాలం అయితే మంచిగా వస్తున్నాయి టమాటాలు. నా దగ్గరనైతే తోటకూర వచ్చినట్టే వంకాయ నారు వచ్చేసింది. చాలా నారు ఉంది నా దగ్గర. అదంతా నల్ల వంకాయ, పొడుగు వంకాయవే అండి. వంకాయ చెట్లను చూస్తేనే విరక్తి వచ్చేటట్టు తిన్నామండి మా గార్డెన్లో అయితే. ఇప్పుడైతే ఫ్రెష్గా టమాటాలు అయితే భలే క్యూట్గా ఉన్నాయి మంచిగా. ఈ తోటకూర మాత్రము ఉల్లికాడల్లో అయితే బతకనిస్తలేవు, అందుకోసం అదంతా తెంపేద్దామని చూస్తున్నా. అది ఒక షార్ట్ వీడియో లాగా పెడతా చూడండి. చెమ్మకాయ అయితే గింజలకు వదిలేసిన అండి, దాన్ని తెంపాలనుకోవట్లేను. ఈ చెట్టును మాత్రం నేను ఆ గార్డెన్లో ఇది ఏ మొక్కనో తెలుస్తలేదు అని చెప్తే ఇది జామకాయ మొక్క అని అన్నారు. అది నిజమే అండి, జామకాయ మొక్కనే. అప్పుడు చూస్తే పిచ్చాకులాగా స్మెల్ వచ్చింది. ఇప్పుడు తీసి చూస్తే ముదిరిని ఆకు తెంపి వాసన చూస్తే అది జామకాయ అని తెలిసిందండి. చిన్న జామకాయ చెట్టు పెడదాం అనుకున్నా కానీ మంచిగా హైబ్రిడ్ ఉంటాయి కదా, చిన్న జామకాయ చెట్టుకే మంచిగా కాత వస్తుంది. అది పెడదాం అనుకున్నా కానీ ఇది ఏంటిదో ఏమో ఇంకా తెలీదు, పెద్దగా అయితే కానీ తెలీదు. నేను వేసుకున్న గోంగూర మొక్కలు మాత్రం అన్నీ వచ్చినాయండి, అన్ని మొలకెత్తినాయి. భలే అనిపించింది. పాలకూరనే కొంచెం రాలేదు, అదే హెల్తీగా లేదు, రాలేదు కూడా. దానికంటే ముందు తోటకూర, బచ్చల కూర అవే మొలుస్తున్నాయి. బంతినారుకి అయితే కొలువలేదండి, మంచిగా వచ్చేస్తుంది బంతినారు. అలాగే పుదీనా కూడా మనకు ఈ గార్డెన్లో అయితే ఫుల్గా ఉంటుంది. ఈ గార్డెన్లోంచి మొత్తం నేను మట్టి తీసేద్దాం అనుకుంటున్నా. ఇది తీసేసి ఇందులో మంచిగా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక కట్టెల పొయ్యిలాగా సెట్ చేసుకొని మంచిగా మనం కర్రీస్ వండుకుందాం అనేసి ఒక చిన్న ప్లానింగ్ ఉంది. ఎండాకాలం కూడా వస్తుంది కదండి ఇప్పుడు. ఈ ఎండాకాలంలో కూడా మనం పైన కొంచెం పందిర్లాగా సెట్ చేసుకొని చల్లగా ఉండొచ్చు అని ఒక ప్లాన్ చేసుకుంటున్నాము. అది చూద్దాం ఎంతవరకు అవుతుందో. లైన్లో పెట్టుకునే అన్ని వంకాయ నారే అండి. ఆ వంకాయ నారు మాత్రం భలే ఓవర్గా వచ్చేసింది. అసలు మొక్కలల్ల మధ్యలో ఉన్నది మొత్తం వంకాయ నారే. టమాటా చెట్లు కూడా బాగానే కాత వచ్చేసింది, పూత కూడా ఉందండి. ఈసారి అయితే పూత రాలిపోకుండా భలే వచ్చినాయి హెల్తీగా. నేను ఆ రూమ్లోకి వెళ్తున్నా. ఒకసారి మా స్టోర్ రూమ్ చూడండి, ఆ స్టోర్ రూమ్ కూడా అననికనే లేదు, అసలు చెత్త చెత్త అయిపోయింది. ఈ రూమ్ను మంచిగా క్లీన్ చేసుకొని మనకు యూట్యూబ్కి వాడుకుందాం అన్నది నేను చూస్తున్నాను. ఇదంతా పాతింప సామాన్ల వాళ్ళకి వేసేసి ఈ రూమ్ అంతా క్లీన్ చేసి ఇసుక అంతా తీసేద్దామని ఒక చిన్న ప్లాన్ ఉంది. చూద్దాం ఎంతవరకు అవుతుందో అవ్వదో. ఇంకా ఈ పేస్ట్ విషయానికి వస్తే ఇదైతే కరగడం అయితే స్టార్ట్ అవుతుంది, మెత్తగా అవుతుంది. దీన్ని మాత్రం ఒక వారం రోజులు పక్కకు పెట్టేద్దామండి, మూత పెట్టేసుకుందాం ఇంకా పక్కకు పెట్టుకొని. ఈ పేస్ట్ మాత్రం చాలా హెల్తీగా ఉంటాయండి చెట్లకు మాత్రం, అందుకోసం ఇది రెడీ చేసుకున్నా. ఆ బెల్లం అప్పటిలోపు కరుగుతుంది, ఇంకా అది మనం స్టోర్ చేసుకుందాం. బాయ్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.